తారీఖు లోపుని 30 రోజులు అవకాశం ఇచ్చాం. ఏముంది కమ్యూనిటీకి మంచి పేరు ఉంటుంది. బడ్జెట్ తెచ్చే బాధ్యత నాది, సైన్ చేసే బాధ్యత నీది. వాళ్ళకి చేయలేదు అనుకో, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలాగా చేస్తాను. నేను నీకు అబద్ధాలు చెప్పను. ఒక టీ తాగే లోపల నువ్వు చేస్తాను. ఇలాంటి నువ్వు 100 చెప్పేది ఏమైనా చేశావా? రాజకీయ నాయకులకు అబద్ధాలు వచ్చు, దైవజనుడికి సత్యం చెప్పవచ్చు. వీరేం చేయాలి? ఇప్పుడు 12,000 గ్రామ సర్పంచుల్లో వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కో ఊర్లో సర్పంచ్ గానే నిలబడాలి, లేదా సర్పంచ్ని యునానిమస్ గా నిలబెట్టి ప్రజాశాంతి పార్టీ తరఫున గెలిపించాలి. నేను ఒక వారం రోజుల్లో వాళ్ళతో మీటింగ్ పెట్టాలని నేను పిలుపునిస్తున్నాను. ఇలా మీరు దీక్షలు చేసి ఎండలో ఎండే కంటే ఒక సెంటర్ లో మీటింగ్ పెట్టండి. 19,360 కుటుంబాలతో వచ్చేయండి. నేను వస్తా. ఒక డేటు మీరందరూ డిసైడ్ చేసేయండి. అప్పుడు ఆటోమేటిక్ గా తమ్ముడు రేవంత్ రెడ్డి సంతకం పెట్టేస్తారు. థ్యాంక్ యూ. సో అందుకనే మన డేట్ మీరు గుర్తించుకోండి. శనివారం ఉదయం 28 డిసెంబర్ 10 గంటలకు నల్గొండ, 3 గంటలకి ఖమ్మం, ఆదివారం మధ్యాహ్నం కొత్తగూడెం, మరలా 29, మరలా 30వ తారీఖున ఇక్కడ విందు భోజనం దగ్గర ఓన్లీ సర్పంచులకి, సర్పంచ్ లీడర్స్ కి ఇక్కడ ఉదయం 10 గంటలకి, ఆదిలాబాద్ 3 గంటలకి. ఇలాగ రాష్ట్రం అంతా నేను తిరుగుతున్నాను. గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి. ఈ టీచర్స్ అభివృద్ధి చేసి సర్పంచులు గెలిపిద్దాం, దేశాన్ని కాపాడదాం. సమస్యలు 3-4 ఉన్నాయి. జనవరి 30 సమిట్ ద్వారా తీర్చడానికి ఆయన సముఖంగా ఉన్నారు. ఒకవేళ లేదనుకోండి, ముఖ్యమంత్రి వస్తారు, మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అవ్వలేదా? అలాగే అప్పు చేసుకుందాం. నేను చెప్పినట్టు చేస్తే మీకు జనవరి 19 లోపునే ఫస్ట్ వీక్ లోనే మొత్తంగా గిఫ్ట్ ఇచ్చి మీకు రేవంత్ రెడ్డి తమ్ముడు సంతకం పెడతారు. నేను చెప్పినట్టు 3 చేస్తాను. నూతన సంవత్సరంలోనే నేను పర్మనెంట్ అయిపోతాను. నేను చెప్పినట్టు చేస్తే అంటే అలా ముందు రాసుకోండి, లేదా రికార్డ్ చేసుకోండి. 7569441275. మరోసారి చెప్తాను. 7569441275. 1 minute మాట్లాడితే ఈ విషయం. అది కాల్ చేయడానికి కాదు, ఆన్సర్ చేస్తారు. కానీ 1,00,000 మంది ఒకసారి కాల్ చేస్తే ఆన్సర్ చేయలేము. కనుక మీరేం చేయాలంటే, నాకు 200 దేశాలు 200 కోట్ల అభిమానం, అదంతా వదులుకొని మన తెలుగు రాష్ట్రాల వరకు దేశం వరకు వచ్చారు. ఇవాళ రాత్రి అమెరికా వెళ్తున్నా, ఒకే రోజు 25, మళ్ళీ 26 బయలుదేరి 28 వచ్చి 28 ఉదయం నల్గొండ 10 గంటలకి, 28 మధ్యాహ్నం ఖమ్మం 3 గంటలకు, అలాగే 29 టూర్ చేస్తూ కొత్తగూడెం మధ్యాహ్నం 3 గంటలకు మాట్లాడేది. మళ్ళీ 30 ఉదయం ఇక్కడ 10 గంటలకు ఎక్కడ విందు భోజనం, మళ్ళీ 30 మధ్యాహ్నం 3 గంటలకు ఆదిలాబాద్. రాత్రి పగలు మీ కొరకు నేను తిరుగుతున్నాను. 5 లక్షల కోట్లు డొనేట్ చేసి సదాశివపేటలో, సంగారెడ్డిలో 1200 ఎకరాల భూమిలో మీ పిల్లలందరూ అనేక మందిని చదివించారు. 3,10,000 మందిని ఉచితంగా చదివించారు. అనాథులు 40 లక్షల విపత్తులు ఆదుకున్నాను. నిజామాబాద్ లో ఎమ్మెల్యే ద్వారా, ఎంపీ ద్వారా, మినిస్టర్ ద్వారా, కలెక్టర్ ద్వారా ఎన్నో సేవలు చేశారు, పాస్టర్ల ద్వారా. ఇప్పుడు గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి సర్పంచుల ద్వారా చేయబోతున్నాను. నేను చేయాలి సేవ అంటే మీరు 3 చేయాలి. 1, ఇచ్చిన నెంబర్ని యాడ్మిన్ గా చేసి ఒక్కొక్కరు మీరు ఒక విలేజ్ ని డబ్బులు ఇచ్చి దత్తత చేయొద్దు. ఆ విలేజ్ లో మీరున్న విలేజ్ లో అక్కడున్న వాట్సాప్ వాళ్ళందరినీ యాడ్ చేయరు. రోజుకు 30, 40, 50. గ్రూప్ పేరు ఏంటో చెప్తా. నిజామాబాద్ ఆ విలేజ్ పేరు పైన రావాలి. గ్రూప్ నేమ్ కేవలం పెట్టకండి. నిజామాబాద్ ఆ విలేజ్ పేరు
మీకు కావాలంటే మీ పేరు లేదా చివరిలో నా పేరు. ఫస్ట్ గ్రూప్ పేరు నిజామాబాద్ విలేజ్. ఒకటోది గ్రూపులు పెట్టి 100 నుంచి 1000 మందిని చేర్చండి. దానికి మీకు ఖర్చు ఉండదు, మీ ఊళ్ళో మీరు చేయొచ్చు. ఫస్ట్ది. రెండోది మీరు సర్పంచ్గా పోటీ చేయండి. అది చిన్న చూపు చూడకండి. సర్పంచ్ అంటే సర్పంచ్ అయిన ముఖ్యమంత్రి అయ్యారు, జెడ్పీటీసీ అయిన తమ్ముడు రేవంత్ రెడ్డి వాళ్ళ ముఖ్యమంత్రి. సో చిన్న చూపు చూడద్దు. మీరు సర్పంచ్గా పోటీ చేయండి. బీఆర్ఎస్ ఒకరు, కాంగ్రెస్ ఒకరు, బీజేపీ ఒకరు, మనందరం ఒకటే. అభివృద్ధి 100 రోజుల్లో చేస్తాం. గెలిచిన 100 రోజుల్లో ముందు 100 గ్రామాలు చేసి చూపిస్తాం. అభివృద్ధి అంటే అందరికీ ఉచిత విద్య, అందరికీ ఉచిత వైద్యం, ఈ రెండు. మూడోది ఏంటి? మీ ఊళ్ళో ఉన్న నిరుద్యోగులకి ఉద్యోగాలు. 4 అక్కడ రోడ్డు లేదా, వాటర్ లేదా, సమస్యలు ఉంటాయి. 1 ఇయర్లో తీర్చుతాం. 100 రోజుల్లో ఉచిత విద్య వైద్యం మాత్రం చేసి చూపిస్తాం. ఏ 100 రోజుల్లో? గెలిచిన 100 రోజుల్లో. నేను వచ్చి మేము ఓటేయండి, మీరు ఓట్లు వేయించాలి. ఏం చేయాలి? మీ ఓటు మీకు వేసుకోకపోతే ఇంకా ఎంతకంటే దరిద్రం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.